వాస్తవంగా చెప్పాలంటే ఖమ్మం పట్టణంలో 4 ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా విద్యాబోధనకు సంబంధం లేకుండా, పాఠశాలకు సంబంధం లేకుండా, మన దేశానికి సంబంధం లేకుండా ఆ యొక్క పట్టణం లోపల 4 స్కూళ్ళ విద్యార్థులను రోడ్డు మీకు తీసుకొచ్చి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీ కూడా మన శత్రు దేశం పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటువంటి పాలస్తీనా దేశానికి మద్దతుగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన దేశానికి సపోర్ట్ నిలిచేటువంటి ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క ర్యాలీ లోపల కూడా ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో హార్వెస్ట్ స్కూలు, బీబీఎం స్కూలు, న్యూ విజన్ స్కూలు, అదేవిధంగా న్యూ ఇరా స్కూలు, ఈ స్కూళ్ళ యాజమాన్యం కూడా నిజంగా వీళ్ళు ఏమాత్రం సోయి లేకుండా, ఎందుకంటే ఒక స్కూల్లో నడిపిస్తున్నారంటే కనీసం వాళ్ళు చదువుకొని ఉంటారు కదా, ఏమాత్రం సోయి లేకుండా ఈరోజు విద్యార్థులను నిర్దాక్ష్యంగా రోడ్డు మీద తీసుకొచ్చి ఈ మతపరమైన అంశాలలో వాళ్ళని చొప్పించి వాళ్ళ మెదల్లో వీళ్ళు ఏం నింపదలుచుకున్నారు, వాళ్ళు ఎదగాల్సిన వయసులో ఉన్న పిల్లలు ఈరోజు ఏం నేర్చుకుంటారు, మన దేశానికి సపోర్ట్ చేసిన దేశానికి వ్యతిరేకంగా ర్యాలీ తీపిస్తూ ఉన్నారు. మతపరమైన అంశాలను, రాజకీయ అంశాలను వాళ్ళ మీద రుత్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతి లేదు, పాఠశాలకు సంబంధం లేదు, విద్యాశాఖ నుంచి అనుమతులు లేవు. ఎందుకోసం, ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇన్ఛార్జ్ డిఓ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వారు ఇన్ఛార్జ్ వారు కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంతవరకు కూడా 4 రోజులు 5 రోజులు జరుగుతూ ఉంది, ఇంతవరకు కూడా చర్యలు లేవు. అందుకోసం ఈరోజు రాష్ట్రీయ శివసేన మిగతా హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల వచ్చి మేము కమిషనర్ గారిని కలవడం జరిగింది. ర్యాలీ జరిగి ఎన్ని రోజులు? ర్యాలీ జరిగి ఇది 7వ తారీఖు అంటే దాదాపు ఒక 4-5 రోజులు అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకు ఆ యొక్క పట్టణం లోపల ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య జరిగినప్పుడు కూడా ఎందుకు డిఓ గారు వారి మీద చర్యలు తీసుకోవడం లేదు? ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, ఆ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం ఎవరితో వాళ్ళందరినీ కూడా నేరస్తులుగా గుర్తించాలి. ఆ ప్రైవేట్ పాఠశాల యొక్క గుర్తింపును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వీరిని ఇలాగే వదిలేస్తే మాత్రం భవిష్యత్తు లోపల ఇంకొకరు కూడా ఇలా తయారయ్యే అవకాశం ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే దీన్ని ఒక దేశద్రోహ ర్యాలీగా, మన దేశానికి ద్రోహం తలపెట్టినటువంటి కార్యాచరణగా దీన్ని మనం ఖచ్చితంగా భావించవచ్చు. ఈ విషయం మీద ఇప్పుడు ఆ ర్యాలీ ఎవరు చేపట్టారు, మరి దానికి ఎవరు ఉన్నారంటే ఏం చెప్తాం? ఈ విషయంలో మేము తర్వాత ఖమ్మం పట్టణంలో కొంతమంది సోదరులను కనుక్కున్న తర్వాత కూడా వాళ్ళందరూ కూడా వీడియోలు, ఫోటోస్ కూడా పంపించడం జరిగింది. ఈ ర్యాలీకి కూడా నాయకత్వం వహించింది కమ్యూనిస్టు నాయకులు, ఈ కుట్రవాదులు, కమ్యూనిస్టు వాదులు, ఈ కమ్యూనిస్టు ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ PDSU జిల్లా వెంకట్ అనే అధ్యక్షుని ఆధ్వర్యంలో యొక్క ర్యాలీ నుంచి తెలుస్తూ ఉంది. ఈ కమ్యూనిస్టు వాదులని మొదటి నుంచి చూస్తూ ఉంటే మరి జమ్మూ కాశ్మీర్ లోపల ఈ దేశవాసుల మీద పహల్గామ్లో దాడి చేస్తే వీళ్ళకు బాధ అనిపించలేదు, అప్పుడు వీళ్ళకు శాంతి ఇంకేది కూడా వీళ్ళకి గుర్తు రాలేదు, అప్పుడు ర్యాలీ తీయలేదు. మరి పశ్చిమ బెంగాల్ అంతా మారణ హోమం జరిగితే అప్పుడు కూడా వీళ్ళు స్పందించలేదు. కానీ ఈరోజు మన దేశానికి సంబంధం లేకుండా ఎక్కడో మతపరమైన అంశాల మీద అక్కడ ఏదో జరుగుతూ ఉంటే పాలస్తీనా దేశానికి మద్దతు తెలియాల్సిన అవసరం ఏంటి? కనుక ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క ర్యాలీ నిర్వహించడానికి కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఈ సంఘటనను కూడా ఇలా వదిలేస్తే మాత్రం ఇది పెద్ద స్థాయిలో ఇంకా వేరే ఇంకో రకంగా దానికి దారి తీసే అవకాశం ఉంది. కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషన్ గారిని కోరుతా ఉన్నాం. ఖమ్మం జిల్లాలోనే, ఖమ్మం పట్టణంలోనే ఇట్లాంటిది ఎందుకు జరిగిందని? ఖమ్మం పట్టణంలో ఈ విషయాన్ని చూస్తే ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా ఈ దేశానికి వ్యతిరేకంగా పిల్లలందరినీ కూడా తయారు చేయడానికి, ఎందుకంటే ఎదిగే పిల్లల వయసు లోపల ఈ యొక్క మెదళ్ళ లోపల ఈ యొక్క భావజాలను జొప్పిస్తే భవిష్యత్తు లోపల వాళ్ళు ఈ దేశానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా కూడా వాళ్ళని దేశానికి వ్యతిరేకంగా తయారు చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ కార్యాచరణ తీసుకుని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతం లోపల కమ్యూనిస్ట్ వాళ్ళు భారతదేశానికి మన పాకిస్తాన్ యుద్ధం జరిగిన సమయం లోపల కూడా ఈ కమ్యూనిస్ట్ వాదులంతా కూడా మరి పాకిస్తాన్ సపోర్టుగా సింధు జలాలను కూడా మరి వదిలేయాలి, వాళ్ళంతా కూడా పాకిస్తాన్లో ఇబ్బంది పడతారని చెప్పేసి పాకిస్తాన్కు మద్దతుగా రాలిసినటువంటి దుర్మార్గులు ఈ కమ్యూనిస్ట్ వాదులు. ఈ కమ్యూనిస్ట్ వాదుల నుంచి మొదటి నుంచి ఇదే పని, దేశానికి తప్ప ప్రపంచంలో దేనికైనా సపోర్ట్ చేస్తారు ఈ దుర్మార్గులు. ఈ దుర్మార్గుల చర్యనే ఈరోజు ఖమ్మం పట్టణం లోపల ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థుల చేత ర్యాలీ తీయించారు. ఈ కుట్రను కూడా సమాజం అంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంది, మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? మేము ఈరోజు విద్యాశాఖ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము. వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వారికి చెప్పాము, ఎవరైతే ఈ యొక్క విద్యార్థుల చేత ర్యాలీ తీయించారో వాళ్ళని నేరస్తులుగా పరిగణించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏవైతే ఈ ఆర్ఎస్ స్కూలు, బీబీఎం స్కూలు, న్యూ విజన్ స్కూలు, న్యూ ఇరా స్కూల్, ఈ ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటి గుర్తింపు రద్దు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాలీకి నాయకత్వం ఇచ్చినటువంటి PDSU ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో జిల్లా అధ్యక్షుడు వెంకట్, వారి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా
వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని మళ్ళీ భవిష్యత్తు లోపల ఈ సంఘటన జరగకుండా చూడాలని చెప్పేసి కమిషనర్ గారిని ఈరోజు కలిసి కోరడం జరిగింది. ఈ అంశంపై మరి తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈరోజు కమిషనర్ గారికి మేము ఫస్ట్ నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, ఖమ్మంలో జరిగినటువంటి ర్యాలీ మరి ఏం జరిగింది, మరి దీని గురించి మీరు ఎంత నిరసన చేస్తారు? వాస్తవంగా చెప్పాలంటే ఖమ్మం పట్టణంలో 4 ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా విద్యాబోధనకు సంబంధం లేకుండా, పాఠశాలకు సంబంధం లేకుండా, మన దేశానికి సంబంధం లేకుండా ఆ యొక్క పట్టణం లోపల 4 స్కూళ్ళ వాస్తవంగా చెప్పాలంటే ఖమ్మం పట్టణంలో 4 ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా విద్యాబోధనకు సంబంధం లేకుండా, పాఠశాలకు సంబంధం లేకుండా, మన దేశానికి సంబంధం లేకుండా ఆ యొక్క పట్టణం లోపల 4 స్కూళ్ళ విద్యార్థులను రోడ్డు మీకు తీసుకొచ్చి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీ కూడా మన శత్రు దేశం నుండి పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటువంటి పాలస్తీనా దేశానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన దేశానికి సపోర్ట్ నిలిచేటువంటి ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క ర్యాలీ లోపల కూడా ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో హార్వెస్ట్ స్కూలు, బీబీఎం స్కూలు, న్యూ విజన్ స్కూలు, అదేవిధంగా న్యూ ఇరా స్కూలు, ఈ స్కూళ్ళ యాజమాన్యం కూడా నిజంగా వీళ్ళు ఏమాత్రం సోయి లేకుండా, ఎందుకంటే ఒక స్కూల్లో నడిపిస్తున్నారంటే కనీసం వాళ్ళు చదువుకొని ఉంటారు కదా, ఏమాత్రం సోయి లేకుండా ఈరోజు విద్యార్థులను నిర్దాక్ష్యంగా రోడ్డు మీద తీసుకొచ్చి ఈ మతపరమైన అంశాలలో వాళ్ళని చొప్పించి వాళ్ళ మెదల్లో వీళ్ళు ఏం నింపదలుచుకున్నారు, వాళ్ళు ఎదగాల్సిన వయసులో ఉన్న పిల్లలు ఈరోజు ఏం నేర్చుకుంటారు? మన దేశానికి సపోర్ట్ చేసిన దేశానికి వ్యతిరేకంగా ర్యాలీ తీపిస్తూ ఉన్నారు. మతపరమైన అంశాలను, రాజకీయ అంశాలను వాళ్ళ మీద రుత్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతి లేదు, పాఠశాలకు సంబంధం లేదు, విద్యాశాఖ నుంచి అనుమతులు లేవు. ఎందుకోసం? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇన్ఛార్జ్ డిఓ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వారు ఇన్ఛార్జ్ వారు కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంతవరకు కూడా 4 రోజులు 5 రోజులు జరుగుతూ ఉంది, ఇంతవరకు కూడా చర్యలు లేవు. అందుకోసం ఈరోజు రాష్ట్రీయ శివసేన మిగతా హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల వచ్చి మేము కమిషనర్ కలవడం జరిగింది. ర్యాలీ జరిగి ఎన్ని రోజులు అయిందా? ర్యాలీ జరిగి ఇది 7వ తారీఖు అంటే దాదాపు ఒక 4-5 రోజులు అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎందుకు ఆ యొక్క పట్టణం లోపల ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య జరిగినప్పుడు కూడా ఎందుకు డిఓ గారు వారి మీద చర్యలు తీసుకోవడం లేదు? ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, ఆ యొక్క ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం ఎవరితో వాళ్ళందరి మీద కూడా నేరస్తులుగా గుర్తించాలి. ఆ ప్రైవేట్ పాఠశాల యొక్క గుర్తింపును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వీరు ఇలాగే వదిలేస్తే మాత్రం భవిష్యత్తు లోపల ఇంకొకరు కూడా ఇలా తయారయ్యే అవకాశం ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే దీన్ని ఒక దేశ ద్రోహ ర్యాలీగా, మన దేశానికి ద్రోహం తలపెట్టినటువంటి కార్యాచరణగా దీన్ని మనం ఖచ్చితంగా భావించవచ్చు. ఈ విషయం మీద ఇప్పుడు ఆ ర్యాలీ ఎవరు చేపట్టారు, మరి దానికి ఎవరు ఉన్నారంటే ఏం చెప్తారు? ఈ విషయంలో మేము తర్వాత ఖమ్మం పట్టణంలో కొంతమంది సోదరులను కనుక్కున్న తర్వాత కూడా వాళ్ళందరూ కూడా వీడియోలు, ఫోటోస్ కూడా పంపించడం జరిగింది. ఈ ర్యాలీకి కూడా నాయకత్వం వహించింది కమ్యూనిస్టు నాయకులు, ఈ కుట్రవాదులు, కమ్యూనిస్టు వాదులు. ఈ కమ్యూనిస్టు ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ PDSU జిల్లా వెంకట్ అనే అధ్యక్షుని ఆధ్వర్యంలో యొక్క ర్యాలీ నుంచి తెలుస్తూ ఉంది. ఈ కమ్యూనిస్టు వాదులని మొదటి నుంచి చూస్తూ ఉంటే మరి జమ్మూ కాశ్మీర్ లోపల ఈ దేశవాసుల మీద పహల్గామ్లో దాడి చేస్తే వీళ్ళకు బాధ అనిపించలేదు. అప్పుడు వీళ్ళకు శాంతి ఇంకేది కూడా వీళ్ళకి గుర్తు రాలేదు, అప్పుడు ర్యాలీ తీయలేదు. మరి పశ్చిమ బెంగాల్ అంతా మారణహోమం జరిగితే అప్పుడు కూడా వీళ్ళు స్పందించలేదు. కానీ ఈరోజు మన దేశానికి సంబంధం లేకుండా ఎక్కడో మతపరమైన అంశాల మీద అక్కడ ఏదో జరుగుతూ ఉంటే పాలస్తీనా దేశానికి మద్దతు తెలియాల్సిన అవసరం ఏంటి? కనుక ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఈ సంఘటనను కూడా ఇలా వదిలేస్తే మాత్రం ఇది పెద్ద స్థాయిలో ఇంకా వేరే ఇంకో రకంగా దానికి దారి తీసే అవకాశం ఉంది. కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషన్ గారిని కోరుతా ఉన్నాం. అంటే ఖమ్మం జిల్లాలోనే, ఖమ్మం పట్టణంలోనే ఇట్లాంటిది ఎందుకు జరిగిందన్న? ఖమ్మం పట్టణంలో ఈ విషయాన్ని చూస్తే ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా ఈ దేశానికి వ్యతిరేకంగా పిల్లలందరినీ కూడా తయారు చేయడానికి, ఎందుకంటే ఎదిగే పిల్లల వయసు లోపల ఈ యొక్క మెదళ్ళ లోపల ఈ యొక్క భావజాలను చొప్పిస్తే భవిష్యత్తు లోపల వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా కూడా వాళ్ళని దేశానికి వ్యతిరేకంగా తయారు చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతం లోపల కమ్యూనిస్ట్ వాళ్ళు భారతదేశానికి మన పాకిస్తాన్ యుద్ధం జరిగిన సమయం లోపల కూడా ఈ కమ్యూనిస్ట్ వాదులంతా కూడా మరి పాకిస్తాన్ సపోర్టుగా సింధు జలాలను కూడా మరి వదిలేయాలి, వాళ్ళంతా కూడా పాకిస్తాన్లో ఇబ్బంది పడతారని చెప్పేసి పాకిస్తాన్కు మద్దతుగా రాల్సినటువంటి దుర్మార్గులు ఈ కమ్యూనిస్ట్ వాదులు. ఈ కమ్యూనిస్ట్ వాదుల నుంచి మొదటి నుంచి ఇదే పని, దేశానికి తప్ప ప్రపంచంలో దేనికైనా సపోర్ట్ చేస్తారు ఈ దుర్మార్గులు. ఈ దుర్మార్గుల చర్యనే ఈరోజు ఖమ్మం పట్టణం లోపల ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థుల చేత ర్యాలీ తీయించారు. ఈ కుట్రను కూడా సమాజం అంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంది, మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? మేము ఈరోజు
విద్యాశాఖ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము. వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వారికి చెప్పాము. ఎవరైతే ఈ యొక్క విద్యార్థుల చేత ర్యాలీ తీయించారో వాళ్ళని నేరస్తులుగా పరిగణించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏవైతే ఈ ఆర్ఎస్ స్కూలు, బీబీఎం స్కూలు, న్యూ విజన్ స్కూలు, న్యూ ఇరా స్కూల్, ఈ ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నో వాటి గుర్తింపు రద్దు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ర్యాలీకి నాయకత్వం ఇచ్చినటువంటి పీడీఎస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో జిల్లా అధ్యక్షుడు వెంకట్ వారి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని మళ్ళీ భవిష్యత్తు లోపల ఈ సంఘటన జరగకుండా చూడాలని చెప్పేసి కమిషనర్ గారిని ఈరోజు కలిసి కోరడం జరిగింది. ఈ అంశంపై మరి తదుపరి కార్యాచరణ ఎట్లుండబోతుంది? ఖచ్చితంగా ఈరోజు కమిషనర్ గారికి మేము ఫస్ట్ నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, ఖమ్మంలో జరిగినటువంటి ర్యాలీ మరి ఏం జరిగింది, మరి దీని గురించి మీరు ఎంత నిరసన చేస్తారు? వాస్తవంగా చెప్పాలంటే ఖమ్మం పట్టణంలో 4 ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా విద్యా బోధనకు సంబంధం లేకుండా, పాఠశాలకు సంబంధం లేకుండా, మన దేశానికి సంబంధం లేకుండా ఆ యొక్క పట్టణం లోపల 4 స్కూళ్ళ